హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సద్దుల బతుకమ్మకి పెద్ద బతుకమ్మ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, మిస్ చేయకుండా చూడండి. బతుకమ్మ అంటేనే పూల పండగ. దానికోసం కావాల్సిన పూలన్నీ ముందు సిద్ధం చేసుకోవాలి. తంగేడు, గునుగు, సీతకుచ్చుళ్ళు, బంతిపూలు, చామంతి పూలు రంగురంగుల్లో ఉన్నవి నేను తీసుకున్నాను. మన పెద్ద బతుకమ్మ సైజుని బట్టి ప్లేట్ తీసుకోవాలి. దాని మీద 3 వైపులా దారం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని గుమ్మడి ఆకులు లేదా టేకు ఆకులు వేసుకొని పసుపు కుంకుమతో స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క పూల వరుస వీడియోలో చూపించినట్టు పేర్చుకుంటూ ఫిల్లర్స్తో ఫిల్ చేసుకుంటూ పోతే మన బతుకమ్మ మంచిగా వస్తుంది. సరదాగా ఆడవాళ్ళందరూ ఆనందంతో మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ బతుకమ్మని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆడుకునే ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండుగ. పసుపు, ఎరుపు, నారింజ, తెలుపు, ఆకుపచ్చ వంటి రంగురంగులతో బతుకమ్మ అందంగా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. రంగు పూల వరుసలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోతూ మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మన బతుకమ్మ గట్టిగా ఉంటుంది. లేదంటే పూలు మధ్యలో జారిపోయే అవకాశం ఉంటుంది. ఒకరు పూలను గుచ్చుతూ ఇంకొకరు పూలను అందిస్తూ మరొకరు వాటిని పేరుస్తూ ఉంటే చాలా తొందరగా అవుతుంది. మాకైతే ఇంత బతుకమ్మ చేయడానికి ఇంచుమించుగా 1 గంట సమయం అయితే పట్టింది. మధ్య మధ్యలో వరుసలను చెక్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. పూలన్నీ పేర్చడం అయిపోయిన తర్వాత చివరిగా 3 వైపుల నుంచి మనం దారాన్ని స్టిఫ్గా కట్టుకుంటే కనుక మన బతుకమ్మ రెడీ అయినట్లే. ఇలా రెడీ అయిన బతుకమ్మపై తమలపాకు మీద గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకుంటే మనకి బతుకమ్మ ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటుంది. మా బతుకమ్మ ఎట్లుంది? మంచిగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ తెలంగాణ పోరి.